తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను బోయినపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంతో పాటు కుదురుపాక నియోజకవర్గంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కద్దరపాక కొండయ్య ఆధ్వర్యంలో బోయినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపించేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు కద్దరపాక కొండయ్య మాట్లాడుతూ 60 ఏళ్ల స్వరాష్ట్ర కళను సాకారం చేసి 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపి అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిపిన కేసీఆర్ దీర్ఘాయుష్తో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోనుకాటి లచ్చిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కోనుకాటి నాగరాజు, నాయకులు గుంటి శంకర్, కొంకటి శేఖర్, మాజీ కోఆప్షన్ అజ్జు, నల్లగొండ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసము బోయినపల్లి మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులమందరం కలిసి ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు మా బోయినపల్లి మండల ప్రజల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున మరియు బీఆర్ఎస్ కుటుంబ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరియు తెలంగాణకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నందున వారు తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేమందరము ప్రార్థిస్తున్నాం ఆ దేవుణ్ణి. తెలంగాణ రాష్ట్ర సాధకులు, సావు నోట్లపై తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర జాతిపిత, ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చొప్పదండి నియోజకవర్గ ప్రజల, బీఆర్ఎస్ సైనికుల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో చాలా గొప్పగా మరింత కాలం ముందుకు భగవంతుని ఆశీస్సులతో వెళ్ళాలని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నంబర్ 1గా నిలిపినటువంటి కేసీఆర్ గారు అపర భగీరథుడు, అదేవిధంగా రైతు బాంధవుడు, మరి మంచినీటిని కూడా అద్భుతంగా మరి తాగించినటువంటి గొప్ప భగీరథుడు. అదే కాకుండా మరి బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాలకు గొప్పగా మరి విద్యను అందించడమే కాకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇట్లా దేశంలో అన్ని రంగాలలో ముందుంచినటువంటి మరి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని, ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి సందర్భంలో వారు చక్కగా ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు కలకాలం వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటూ వారికి మరొకసారి చొప్పదండి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.